అర్హులైన రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ అవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల రైతులు తమకు రుణమాఫీ కాలేదు అంటూ జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ కొందరు రైతులకు సాంకేతిక లోపం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింకు తదితర సమస్యలతో అర్హులైన వారికి రుణమాఫీ కాలేదు. వారెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వారి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డుతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఇప్పటి వరకు 3 విడతల్లో మండల వ్యాప్తంగా 5169 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారు రైతు వేదికలో వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సిందిగా రైతులను సూచించారు. నమస్కారం, నేను మండల వ్యవసాయ అధికారి జయదేవ్పూర్. మనకి రుణమాఫీ అనేది ఫస్ట్ ఫేజ్ వచ్చి 18 జూలై 18, సెకండ్ వచ్చి జూలై 30, థర్డ్ వచ్చి ఆగస్టు 15. ఈ 3 విడతలకు గాను మన మండలంలో 5169 మందికి రుణమాఫీ అయింది. ఇంకెవరన్నా వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానట్లయితే వాళ్ళకి గ్రీవెన్స్ సెల్ అనేది మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే వాళ్ళకి నేమ్లు, ఆధార్కి, బ్యాంక్ అకౌంట్కి నేమ్ సరిగా లేకపోయినా, కుటుంబ సభ్యుల నిర్ధారణ లేకపోయినా, ఇట్లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయినట్టయితే వాళ్ళు గ్రీవెన్స్ సెల్కి వచ్చేసి వాళ్ళ గ్రీవెన్స్ ఇచ్చినట్టయితే అది మేము ప్రభుత్వానికి పంపించడం జరుగుతున్నది. అలాగే 2 లక్షలు దాటి కుటుంబానికి 2 లక్షలు దాటి రుణమాఫీ జరగాల్సి ఉన్నప్పటికీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సింది. వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాలు వచ్చినప్పుడు ఆ 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టుకున్నట్టయితే బ్యాంకులో మిగతా 2 లక్షలు అనేది ప్రభుత్వం నుంచి రావటం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్న రైతులు ఆందోళన పడకుండా వాళ్ళకి ఏదన్నా సమస్య ఉన్నట్లయితే ఇక్కడ మా కార్యాలయానికి వచ్చి చెప్పినట్టయితే మేము గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది, ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. సుమారుగా మండలం మొత్తం ఆప్తంగా ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? మాకు ఇప్పటివరకు వచ్చిన గ్రీవెన్సెస్ చూసుకున్నట్టయితే దాదాపు 189 గ్రీవెన్స్ దాకా వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది.